नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री గోదాదేవి రంగనాథ్ స్వామి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదులు వారు పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి కంకర మనోదేవి గోస్వామిరాజు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ ధనుర్మాసంలో శ్రీ ఆండాల అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఆండాల్ తిరువరుగడే శరణం నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరా సిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాల్ తిరువలుగడే శరణం. ఈరోజు 5వ పాసురం. ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి పాసురంలో అమ్మవారు వ్రతం అంటే ఏంటి చెప్పారు. రెండో పాసురంలో వ్రతానికి పాటించాల్సిన నియమాల గురించి చెప్పారు. మూడో పాసురంలో ఫలితం గురించి చెప్పారు, ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం. నాలుగో పాసురంలో వ్రతం చేసేవారు, కృష్ణ భక్తి చేసేవారికి దేవతలు సైతం సహాయం చేస్తారు. ప్రత్యేకంగా ఇతర దేవతల్ని పూజించాల్సిన అవసరం లేదు. ఎవరైతే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నారో ప్రత్యేకంగా ఇతర దేవతలకు వెళ్ళి మొక్కుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెట్టు మొదలకు నీళ్ళు పోస్తే చాలు, కాండము శాఖలు ఉపశాఖలు ఆకులు పండ్లు పువ్వులు అన్నీ సంతృప్తి అయిపోతాయి. తృప్యంతి తస్కంద భుజోపశాఖ. కనుక కృష్ణ భక్తి చేసేవారికి అందరూ సహాయం చేస్తారు, అందరూ ప్రణామం చేస్తారు, లోకమంతా కూడా పూజిస్తారు ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారు. అబ్బా మీరు చాలా భాగ్యవంతులు, కృష్ణ భక్తి అబ్బింది మీకు. ఏ భక్తి అయితే అబ్బడం అంత సహజం కాదు. కోటిష్వపి మహామునే ప్రశాంతాత్మ సుదుర్లభ కోటిష్వపి మహాముని.
కోట్ల మంది ఋషిమునుల్లో కూడా ఒక కృష్ణ భక్తుడు, నిష్కపటమైన ఒక కృష్ణ భక్తుడు లభించడం దుర్లభం. కోట్ల మంది మహామునుల్లో, సాధారణమైన మనుషుల్లో కాదు, కోట్ల మంది ఎవరైతే కర్మి జ్ఞాని ముక్తిని పొందడానికి ఇష్టపడతారు, సిద్ధులు ప్రాప్తించడానికి ఇష్టపడతారు, మహా అయితే సారూప్య ముక్తి కోసం భగవంతుడిలో కలిసిపోవడానికి ఇష్టపడతారు. ఇలా అందరిలో కోట్ల మంది ఋషిమునుల్లో ఒక్క కృష్ణ భక్తుడు, నిష్కపటమైన కృష్ణ భక్తుడు సుదుర్లభ. పరీక్షిత మహారాజ్ అంటున్నారు, స్వామి కృష్ణ భక్తి అవ్వడం అనేది చాలా దుర్లభం. కనుక 4వ పాసురంలో అమ్మవారు ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారో వారికి దేవతలు సైతం సహాయం చేస్తారు. ఇంతటితోటి 4 పాసురాలు చెప్పుకున్నాం. ఈరోజు 5వ పాసురం అమ్మవారు అంటున్నారు, సరే ఇక స్నానం చేద్దాం పదండి అంటున్నారు అమ్మవారు. వెంటనే ఒక గోపిక నిలబడింది, మాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, ఈ సందేహాలను తీర్చండి అంటూ ఒక గోపిక నిలబడింది. ఆవిడ అడుగుతుంది, ఈ 5వ పాసురంలో కాస్త సందేహాలు ఉన్నాయి గోపికలకి. వ్రతం చేసే వ్రత స్నానానికి ముందుగా కొన్ని సందేహాలు ఉన్నాయి, తీర్చాలి. ఒకసారి పాసురం మనం అనుసంధానం చేసుకుందాం. మాయనై 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 మన్ను 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 వడమధురై 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 மைந்தனை 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 தூயா 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 பெருநீர் 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 யமுனை 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 துறைவனை 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 ஆயர் 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 குலத்தினில் 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 தோன்றும் 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 மணிவிளக்கை 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 தாயை குடல் தாயை குடல் தாயை குடல் விளக்கம் 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 செய்யதா செய்யதா தாமோதரனை 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 தூயோ மாயை வந்து தூயோ மாயை வந்து தூயோ மாயை வந்து நாம் தூமலர் நாம் தூமலர் நாம் தூமலர் தூவித்தொழுது 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 வாயினால் பாடி வாயினால் பாடி வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா மனத்தினால் சிந்திக்கா மனத்தினால் சிந்திக்கா போய பிழையும் போய பிழையும் போய பிழையும் புகுதருவா 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 நின்றனுப்பும் 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 தீனில் 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 தூசாகும் தூசாகும் செப்பு செப்பு ఏలోర్ ఎంబావాయ్ ఈరోజు 5వ పాసురం
ఎప్పుడైతే అమ్మవారు స్నానానికి వెళ్దాము అని చెప్పగానే ఒక గోపిక నిలబడింది. అమ్మ, కాస్త డౌట్లు ఉన్నాయి. ఏంటి ఆ డౌట్లు? ఆ గోపిక అంటుంది, మంచి పనులు చేద్దాము అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. సరే, వ్రతానికి స్నానం వెళ్దాము, 30 రోజులు వ్రతం అన్నారు. సరే, ఎన్నో ఆటంకాలు వస్తాయి కదా, అప్పుడేం చేయాలి? పూర్వము త్రేతాయుగంలో దశరథ మహారాజు అనుకున్నారు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని. వశిష్ఠులు వారిని పిలిచారు, మంచి రోజు అడిగారు. అయ్యా, రేపే మంచి రోజు. అన్ని ఏర్పాట్లు రాత్రికి చేస్తున్నారు. అప్పుడే కైకేయి 2 వరాలు అడిగింది. 14 సంవత్సరాలు స్వామికి వనవాసం, భరతుడికి పట్టాభిషేకం. చూడండి, దశరథ మహారాజు అనుకున్నారు, అయిందా ఏంటి? స్వయంగా శ్రీరామచంద్రుడు అవతరించారు, కానీ పట్టాభిషేకం కాలేదు. 14 సంవత్సరాలు వనవాసం వెళ్ళారు స్వామి. అయ్యో, ఇలా కూడా జరగవచ్చు కదా అని ఒక గోపిక అన్నది. సరే, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకో గోపిక నిలబడింది. అవును, మంచి పనులు చేయడానికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. చెడు పనులు చేయడానికి ఎన్నో రకాల ప్లాన్స్ వేసుకుంటారు. వాళ్ళు ఏదో విధంగా చేసేస్తారు చెడు పనులు. కానీ మంచి పనులకి ఎంత ప్రయత్నించినా కూడా ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. ఆ రోజు చూడాలి, ముహూర్తం చూడాలి, అన్నీ చూడాలి, ఇవి చూడాలి, చివరికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. సరే, ఒక తుమ్మిద పాపం ఒక పద్మం మీద మకరందాన్ని తాగడానికి ఆ పద్మపు పువ్వులు లోపలికి వెళ్ళిపోయింది. చక్కగా మకరందాన్ని తాగుతుంది. ఇంతగా తాగింది, మత్తెక్కిపోయింది. దానికి మత్తెక్కిపోయి కాస్త మైకం కమ్మరిచ్చింది. ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం, ఎక్కడికో ఎందుకు వెళ్దాం అని చెప్పి అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఎప్పుడైతే కళ్ళు తెరిచి చూసుకొని కానీ పొద్దుగూకింది. అయ్యో, పొద్దుగూకింది. ఇప్పుడు కమలము ముకులించుకుంది. ఇప్పుడు సంకోచించుకుంది. కమలము సంకోచించుకుంది. పొద్దుగూకు కానీ సంకోచించుకుంటుంది. అరే, ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి నేను? పాపం తొమ్మిది ఆలోచిస్తుంది. ఇప్పుడు వెళ్ళలేను. సరే, రేపొద్దున సూర్యుడు వస్తారు, కాస్త వ్యాకించుకుంటుంది, విచ్చుకుంటుంది కమలం, అప్పుడు నేను బయటికి వెళ్ళొచ్చు. సరే, రాత్రికి ఇక్కడే పడుందా అని చెప్పి పడుంది. కానీ తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఒక ఏనుగు వచ్చింది. ఆ కమలాన్ని ఇలా తొండంతో పెరికేసి బయటపడేసి పాపం లోపల 9 చచ్చూరుకుంది. ఇలాంటి కూడా ఆటంకాలు జరగవచ్చు. ఇంకో గోపిక లేచింది. ఆవిడ కాస్త చదువుకున్న ఆవిడ, వేదాలు అవన్నీ చదువుకున్న ఆవిడ అంటుంది, నిజానికి 3 కర్మలు ప్రతి జీవి వెంటాడుతూనే ఉంటాయి. ఏంటా 3 కర్మలు? ప్రారబ్ధము, సంచితము, క్రియమానం. ఈ 3 కర్మలు. ఆవిడ అంటుంది, ఇప్పుడు ప్రస్తుతం వ్రతం చేద్దాము, భక్తులం అయిపోయాము, వ్రతం చేస్తాం, బాగానే ఉంది. కానీ ఇంతకుముందు చేసిన కర్మలు అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? పూర్వజన్మలో మనం చేసుకున్న పాపాలు అవి మనం వెంటే ఉన్నాయి కదా. పూర్వజన్మ కర్మలు బట్టే కదా ఇప్పుడు జన్మ వచ్చింది. సరే, ఇప్పుడు బాగుపడదామని చెప్పి వ్రతం ఆరంభిద్దాము. కానీ ఆ కర్మలు, చేసిన కర్మలు, మరి వాటి పాపాలు ఎవరు అనుభవించాలి? మనమే కదా. మరి ఎన్ని రకాల ఆటంకాలు వస్తే వ్రతం ఎలా చేస్తాం 4 రోజులు అంటూ ఆవిడ అన్నది. వెంటనే అమ్మవారు అంటున్నారు, సరే, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికి లేవు, ఈ 3 ఉన్నాయి. సరే, అమ్మవారు చెప్తున్నారు, కర్మలు 3 రకాలు. ప్రారబ్ధం అంటే ప్రస్తుతం మనం అనుభవించేది, కష్టాలు కానీ సుఖాలు కానీ. శాస్త్రాలు వివిధ రకాలుగా చెప్తున్నాయి. మనం చేసిన కర్మ ఎప్పుడో చేసేసాము, అది ఫలవంతమైంది, ప్రారబ్ధ రూపంలో వస్తుంది. ఫలవంతమైన తర్వాత ప్రారబ్ధ రూపంలో వస్తుంది. ప్రస్తుతం మనం అనుభవించే కష్టాలు కానీ సుఖాలు కానీ లాభం కానీ నష్టం కానీ ఏదైతే అది పూర్వజన్మలో మనం చేసుకున్నది, ఫలవంతమైనది ప్రారబ్ధ రూపంలో వస్తుంది. ఏం చేసామో తెలియదు, కానీ వస్తుంది. ఒకసారి చూడండి,
ఎవరో వ్యక్తులు మనకి ఏదో ఒకటి ఇస్తారు, మరి సన్మానిస్తారు, గౌరవిస్తారు. అరే అసలు తెలియదు వారికి, ఏదో ప్రారంభం వల్ల ఒక్కోసారి మనము ఎవరో మనకి దారిన వెళ్తుంటే లేనిపోని మాట్లాడతారు, బస్సులో, ట్రైన్లో. ఇదేంటి, నేను అసలు పరిచయమే లేదు, చూడలేదు, లేనిపోని మాటలు నన్ను ఎందుకు అంటున్నాను? ప్రారంభం అనుభవించక తప్పదు. ఇది ప్రారంభం. సంచితము అంటే ఇంతకుముందు చేసేసాము, కానీ ఇంకా ఫలవంతం కాలేదు. ఫలవంతము అవుతాయి రేపో ఎల్లుండు తర్వాత భవిష్యత్తు, అవి కూడా వెంటబడతాయి. ఇంకా సంచిలో ఉన్నాయి, ఇంకా ఫలవంతం కాలేదు. పండిన పండుని తింటున్నాం ఇప్పుడు, ఇంకా పచ్చిగా ఉంది పండు. రేపటికో ఎల్లుండికో మాగొద్ది. మాగింది ఎవరు? మనమే తినాలి. దీన్ని సంచితం అంటారు. ఇక మూడో కర్మ క్రియమానం, ప్రస్తుతం చేస్తున్నది. మరి ఇవి ఎక్కడికి వెళ్తాయి? పుట్టినప్పటి నుంచి చేస్తున్నా కర్మ. నిన్న చేసాం, మొన్న చేసాం, అంతకుముందు చేసాం, పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం, ఈరోజు ఉదయం నుంచి చేసాం ఎన్నో కర్మ, మంచి చెడు అన్నీ చేస్తాం. మరి ఇవి ఎక్కడికి వెళ్తాయి? ఇవి క్రియమానం. ఇవి కూడా వస్తాయి, సంచితంలోకి వెళ్తాయి. సంచితం ప్రారంభంలోకి వెళ్తుంది, ప్రారంభం ఫలవంతమై మనకి మళ్ళీ వెంటాడుతుంది. కానీ కృష్ణ భక్తి చేసేవారికి, వారు కృష్ణ భక్తిని చేసే విధానాన్ని బట్టి ఈ ప్రారంధం అనేది సర్వనాశనం అయిపోతుంది. కేవలం ప్రారంధం కాదు, సంచితం కాదు, క్రియమానం కాదు, 3 కర్మలు, త్రికర్మలు అంటారు. 3 కర్మలు కూడా నాశనం అయిపోతాయి. మనము కృష్ణుడికి శరణాగతిని పొందేదాన్ని బట్టి 20% శరణాగతి అయ్యామంటే 20% ప్రారంధం పోతుంది, క్రియమానం పోతుంది, సంచితం పోతుంది. 50% అయ్యామంటే 50% పోతుంది. 80% అయ్యామంటే 80%, 100% అయ్యామంటే మాం ఏకం శరణం ప్రజ. మరి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కేవలం కృష్ణ భక్తి చేస్తాడు, కృష్ణుకే శరణ పొందుతాడు. ఇంకా ఇతర దేవతల దగ్గరికి వెళ్ళడు. అబ్బా పలానా దేవతకి పలానా మంత్రం జపం చేస్తే పలానా మంచి జరుగుతుందంట, అందరూ జపం చేస్తున్నారు, ఆ మంత్రం జపం చేద్దాం. ఆ కొన్ని రోజులకే పలానా దేవత దగ్గరికి, అక్కడ ఆ ఊరిలో పలానా దేవత ఉన్నారంట, ఒకసారి దర్శిస్తే పలానా లాభం వస్తుందంట. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అవుతాయి, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు అవుతాయి, మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తాయి. మరి ఎన్నో రకాలు భౌతిక జగత్తులు అవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పి, అరే కావాలంటే కృష్ణుడు ఇస్తాడు నాకు అది అవసరమైతే కృష్ణుడు ఇస్తాడు, అనవసరమైంది ఎందుకు ఇస్తాడు కృష్ణుడు? ఇవ్వడు కదా. ఎందుకంటే నేను భక్తి చేస్తున్నాను. కృష్ణుడు అనుకుంటున్నాడు, అయ్యో నా భక్తి చేస్తున్నారు, త్వరగా నా దగ్గరికి వస్తారు. ఏ విధంగా అయితే వస్తారో ఆ విధంగా వీడికి నేను ఇస్తాను. కృష్ణుడు మనము ఎంత ఆరాటపడుతున్నామో మనకంటే కోట్ల రెట్లు ఆరాటపడుతున్నాడు కృష్ణుడు తమ దగ్గర తీసుకురావడానికి. ఒక తండ్రి ఎప్పుడూ ఆరాటపడతాడు పిల్లవాడిని తన దగ్గరికి తీసుకుంటానికి. కానీ పిల్లవాడు మరి తండ్రిని మర్చిపోయి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గుర్తొచ్చినా కూడా వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని చెప్పి, కనుక త్రికర్మలు కూడా నాశనం అయిపోతాయి. ఇక ఇక్కడ అమ్మవారు దామోదరణై, భగవన్నామం దామోదరణై అనే నామాన్ని ఉచ్చారణ చేస్తుంది అమ్మవారు ఇక్కడ. కనుక ఈ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకున్నాం. మాయనై మన్ను వడమధురై మైందనై. మొట్టమొదట చెప్తుంది అమ్మవారు, మీ డౌట్లు ఈ పాసురంతో క్లియర్ అయిపోతాయి. ఎలా? మథురాలో జన్మించాడు కృష్ణుడు. జన్మించడం మథురాలో జన్మించాడు, దేవకి వసుదేవుడికి. వడమధురై, ఉత్తరాన ఉన్న మథురాలో జన్మించారు కృష్ణుడు. సర్వశక్తిమంతుడు. అందుకే ఇక్కడ మాయనై అనే శబ్దం చేసింది, శబ్దం చెప్తుంది అమ్మవారు. మాయనై, మాయావి. మొట్టమొదట మాయనై, మాయావి. మాయావి ఎవరు? కృష్ణుడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? మమ మాయ దురత్యయ, మామేకం శరణం ప్రజ మాయామేతి తరంతితే.
మమ మాయ, నా మాయ అది. అందుకే ఇక్కడ మాయావి అని స్వామిని అంటుంది అమ్మవారు. మాయనై, మాయావి కృష్ణుడు. మరి సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. మరి ఆయన చేయలేదంటూ లేదు కదా. అలాంటప్పుడు తన భక్తుల యొక్క ప్రారంధాన్ని మరి సర్వనాశనం చేయలేడా ఏంటి? మాయనై మన్ను వడమధురై మైందనై, ఉత్తరాన ఉన్న మథురాలో జన్మించారు. జన్మించడంతో ఊరుకున్నారా ఏంటి? లేదు. తూయ పెరునై యమునై తురై వనై, నందగోకులంలో యమునా నది ఒడ్డున ఉన్న నందగోకులంకు వెళ్ళిపోయారు. అప్పటికప్పుడే జన్మించారు, వెళ్ళిపోయారు. మరి అక్కడ వెళ్ళిపోయి ఏం చేశారు? ఒక మణి దీపంలాగా పెరిగారు. అందరికీ వెలుగునిచ్చారు. బ్రజవాసులు, గోపికలకి, గోపాలుకి, యశోదకి, నందమహారాజుకి అందరికీ వెలుగునిచ్చారు, ఆనందాన్ని ఇచ్చారు. బ్రజవాసుల్ని పోషించాడు, పాలించాడు. పెద్ద పెద్ద రాక్షసులు వచ్చేవారు, వారందరి నుండి రక్షించాడు. పూతన వచ్చింది, పూతనాన్ని సంహరించాడు. శకటాసురుడు వచ్చారు, బకాసురుడు వచ్చారు, తృణావర్తుడు వచ్చాడు, కేసి అనే రాక్షసుడు వచ్చాడు. మరి ఇలా ఒక రాక్షసుడు కాదు, ఎంతోమంది వచ్చారు. అంతెందుకండి, దావానలం ఒకసారి దావానలం వచ్చింది. అడవి అంతా కూడా దావానలంతో నిండిపోయింది. మరి కృష్ణుడు ఏం చెప్పాడు? మరి మాయావి. మరి ఒకసారి గోపాలతోటి వెళ్ళారు, ఆవుల్ని కాస్తున్నారు. ఒకసారిగా 2 సార్లు ఇలా జరిగింది. దావానలం వచ్చేసింది. అడవిలో దానికై అదే అగ్ని రాచుకుని మొత్తం దావానలం అంతా అగ్ని అయిపోయింది. వచ్చేస్తుంది. ఆవులు లోపల చిక్కుకొని పోయాయి. గోపాలు పెద్దగారు కృష్ణ కృష్ణ అంట. కృష్ణుడు వెంటనే ఒకసారి కళ్ళు మూసుకోండి అన్నారు. అందరు గోపాలు అందరూ కళ్ళు మూసుకున్నారు. మరి కృష్ణుడు వెంటనే అని నోరు తెరిచారు. మొత్తం అగ్నిని అంతా తాగేశారు, మంచినీళ్ళు తాగినట్టు. మరి స్వామి సర్వసమర్థుడు, అగ్నిని తాగగలడు. ఇంకా ఏంటి? కనుక మణిద్వీపంలాగా బృందావనంలో పెరిగారు. మరి ఇన్ని చేశారు కృష్ణుడు. మరి గోపికలు ఏం చేశారు? కాస్త నృత్యం చేయి, నీకు మజ్జిగిస్తాను, పెరిగిస్తాను, పాలిస్తాను, వెన్నిస్తాను అని చెప్పి నృత్యం చేయించేవారు. రోజంతా అయిపోయిన తర్వాత నిన్న బాగా చేసావు, ఈరోజు సరిగ్గా చేయలేదు, ఇంకా బాగా చేయి అనేవారు. పాపం నడుము మీద చేయబెట్టుకోను మరి అలసి అలసి నృత్యం చేసేవారు స్వామి. మరి ఇన్ని చేశారు. చివరికి యశోద ఏం చేసింది? నీ తుంటరి పనులు నా దగ్గర కాదు అంటూ రోటికేసి కట్టేసింది. రోటికేసి కట్టేసిన తర్వాత ఏం చేశారు? దామోదరణై, ధామం, ధామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. తాడు తీసుకొచ్చి పొట్టకి రోటికి వేసేసి కట్టేసింది. ఈ రోటి మీద ఎక్కి నువ్వు ఊట్లు పగల కొడతావు కదా, ఆ రోటికే నీకు కట్టేస్తాను అని చెప్పి ఆ రోటికి వెళ్ళి కట్టేసి. మరి కృష్ణుడిని ఎవరైనా కట్టేయగలరా? కృష్ణుడిని ఎవరు వశపరచుకోలేరు. కేవలం భక్తి ద్వారా మాత్రమే వశమవుతాడు. ప్రహ్లాదుడు సప్తమ స్కందంలో స్తుతించేటప్పుడు అంటున్నారు, మన్యే ధనాభిరూప తపశ్రుతౌజస తేజ ప్రభావ బలపౌరుష బుద్ధియోగ నారాధనాయ భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాదుడు స్తుతించేటప్పుడు ఒక స్తుతి అంటున్నారు, మన్యే స్వామి నేను ఇలా అనుకుంటున్నాను, మన్యే ధనాభి రూప తపశ్రుతౌజస, ధనం ప్రచురంగా ఉంది, బోల్డంత ధనం ఉంది, అద్భుతమైన సౌందర్యం ఉంది, తపశ్శక్తి ఉంది, బలం ఉంది, విద్యాశక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీరు వశం కారు. బాగా ధనం ఉంది కానీ వశం కారు. సౌందర్యం, అత్యంత సౌందర్యం ఉంది, వశం కారు. విద్య ఉంది, రూపం ఉంది, బలం ఉంది, పౌరుషం ఉంది, తపస్య ఉంది, అన్నీ ఉన్నాయి కానీ మీరు వశం కారండి. మరి ఇంకా దేనికి వశం అవుతారండి? ఇన్ని ఉన్నా కూడా వశం కాదు. భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. కేవలం భక్తి, ఆ భక్తిని చూసే కదా గజేంద్రుని రక్షించడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి.
భక్తియా తుతోష అంటే భక్తి ద్వారా మాత్రమే సంతృప్తి అవుతారు. తుతోష భగవాన్ గజయూతపాయ, గజం గజేంద్రుడు ఇక 1000 సంవత్సరాల పాటు ముసలితోటి యుద్ధం చేసి ఇక నా వల్ల కా స్వామి అని చెప్పి శరణాగతి పొందాడు గజేంద్రుడు. బలం క్షీణించిపోయింది. తన బంధువులు అందరూ కూడా తనను విడిచి వెళ్ళిపోయారు. చూడండి, ఎవరైతే నావారు మావారు అని అనుకుంటున్నామో ఒక రోజుకి వారు మనల్ని విడిచి వెళ్ళిపోతారు. ఏదో ఒక రోజు, ఈరోజు కాకపోతే రేపు. మరి ఈ రోజు నుంచే అనాసక్తిగా ఉంటే ఇంకా మంచిది కదా. రేపొద్దున ఏడవలసిన అవసరం లేదు కదా. ఈ రోజు నుంచే ఏదో ఒక రోజు విడవాల్సి వస్తుంది. ఈ రోజు నుంచే అనాసక్తిగా ఉండాలి. అన్నీ అలాగని గొడవలు పెట్టుకోమని చెప్పడం లేదు. అనాసక్తిగా, ఆసక్తి రహితంగా ఉంటే మరి హరే కృష్ణ హరే కృష్ణ ఇలా మరి కాలం గడుపుతూ ఉంటే ఆసక్తి కలగదు కదా. ఇప్పుడు చూడండి, ట్రైన్లో కొత్త వ్యక్తులు వస్తూ ఉంటారు, పాత వ్యక్తులు దిగుతూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఓహో అక్కడికి వెళ్తున్నారు, ఇంట్లో ఉద్యోగం చేస్తున్నారు, బాగుంది, ఇలా పరిచయం అవుతుంది. వాళ్ళు స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు. అబ్బా మీతో పరిచయం అయింది ఉండండి అంటే ఉంటారా? పోనీ మీ స్టేషన్ వచ్చిన తర్వాత మీరు కూడా దిగిపోతారు కదా. దిగకపోతే వస్తారు, నల్లకొట్టేసుకున్న ఆయన దింపేస్తారు. కనుక జీవితమే ఒక ట్రైన్ జర్నీ లాంటిది. మరి ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులు కూడా ఎదురుకు వస్తారు, భరించలేము. మరి నాన్ స్టాప్గా మాట్లాడుతుంటారు, బీడీ సిగరెట్ ఇంకా అన్ని రకాలు, భరించలేము. అయినా కూడా ఆ గంట 2 గంటలు సహించాల్సి వస్తుంది. నా కర్మ అంటూ సహించాల్సి వస్తుంది ఆ 2 గంటలు. ఇష్టమైన వ్యక్తులు వస్తుంటారు, మరి పరిచయం పెరిగింది, బాగుంది, మాట్లాడటానికి ఆనందంగా ఉంది, అయినా కూడా మరి స్టేషన్ వస్తే దిగిపోవాలి, తప్పదు. ఇష్టం లేని వ్యక్తులు వచ్చినా భరించాలి, ఇష్టమైన వ్యక్తులు వచ్చినా కూడా ఆసక్తి చూపకూడదు. ఈ విధంగానే జర్నీ చేస్తేనే సుఖదుఖాల నుంచి బయటపడతాం. లేకపోతే ఈ సుఖదుఖాలను మన వెంటే పడతాయి. మరి ఇక్కడ కూడా స్వామి కేవలం భక్తి ద్వారా మాత్రమే వశమవుతారు. భక్త్యా తుతోష భగవాన్ గజయూతపాయ. గజేంద్రుడు చూడండి, మరి బంధువులందరూ విడిచి వెళ్ళిపోయారు. నీ చావు నువ్వు చావు. చివరికి గజేంద్రుడు ఏం చేశారు? ఒక కమలం పట్టుకొని తొండంతో ఎత్తి స్వామిని పిలిచి, స్వామి పేరు కూడా చెప్పలేదు మరి గజేంద్రుడు, కానీ భక్తి ఉంది. పూర్వజన్మలో చేసుకున్న భక్తి అనుసారంగా భక్తి, మరి స్వామి పేరు పెట్టి కూడా పిలవలేదు. సర్వుల్ని రక్షించే ఆయన నన్ను రక్షించుగాక, సర్వుల్ని పోషించే ఆయన నన్ను పోషించుగాక అంటూ దేవతలందరూ చూస్తున్నారు. ఇంద్రాది దేవతలందరూ చూస్తున్నారు. అబ్బా మా పేరు పిలవలేదే, మా పేరు పిలిస్తే మేము వెళ్తాం అని ఇంద్రుడు, శివుడు, బ్రహ్మ వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా పేరు పిలవలేదు, మా పేరు పిలవలేదు, మా పేరు పిలవలేదు. భగవంతుడు అనుకున్నారు, ఏ పేరు పిలవలేదంటే ఏ పేరు లేని పేరు కూడా నా పేరే అంటూ స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. గరుడు కూడా అంటున్నాడు, స్వామి వాహనం ఎక్కండి. అరే నీ మీద ఎక్కే లోపల నేను దిగిపోతాను, అక్కడ నీ మీద ఎక్కే లోపల నేను ల్యాండ్ అయిపోతాను. నా భక్తుడు పిలుస్తున్నాడు అక్కడ. పీతాంబరం కూడా జారి కింద పడిపోతుంది. లక్ష్మి కూడా స్వామి పాదసేవ చేస్తున్నాను, ఏం తిందా హడావుడికి వెళ్ళిపోతుంది. భక్త్యా తుతోష భగవాన్ గజయూతం. భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు వశపడుతుంది. మరి ఇంకా దేని ద్వారా కదా? మన్యే ధనాభి జన రూప తపస్రుతౌజస తేజ ప్రభావ బలపౌరుష బుద్ధియోగ. మంచి బుద్ధి ఉంది, భగవంతుడు ఎదురుగా పనిచేయకు. చాలా తెలివైన వాడిని స్వామి, నాకంటే తెలివైన వాడు ఎవరు లేరు, ఇంత తెలివైన వాడిని, మరి అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాను, కానీ భక్తి లేదు. భగవంతుడు అంటారు, అసలు నిన్ను చూడనే చూడండి. సౌందర్యం, ఇంతగా సౌందర్యం ఉంది నాకు లేదు. తేజం, బలము, పౌరుషము, బుద్ధియోగం, తపస్సు, ధనము, విద్య, సౌందర్యం అన్నీ ఉన్నాయి.
భగవంతుడు భక్త్యాతుతోష భగవన్ గజయూత్, కేవలం భక్తి ద్వారా మాత్రమే భగవంతుడు వశమవుతారు. గజేంద్రుడి దగ్గర భక్తి ఉంది, భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించాడు. మరి ఇక్కడ స్వామి రోటికేసి కట్టబడ్డాడు యశోద చేత. మరి యశోద దగ్గర ఏముంది? భక్తి, వాత్సల్య, ప్రేమ. భగవంతుడి దగ్గర ఐశ్వర్య శక్తి ఉంది. ఐశ్వర్య శక్తి అంటుంది, అమ్మో యశోద ఎవరిని కట్టేయాలనుకుంటున్నాను? అసలు ఎవరైనా అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి, ఏకైక స్వామి. కృష్ణస్తు భగవాన్ స్వయం, స్వయంగా భగవంతుడు, ఎవరు చేయలేదు, తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదు. ఈరోజు నుంచి మీరు భగవంతుడు, స్వతహంగానే భగవంతుడు. ఎవరు ఆ పోస్ట్ ఇవ్వలేదు ఆయనకి. అందరికీ మీరే స్వామి ఈ రోజు నుంచి, మేము కూర్చోబెట్టేదాకా మీరు భగవంతుడు, మేము దింపితే మళ్ళీ. అలా ఎంతోమంది వీధికి ఒక భగవంతుడు ఉన్నారు. ఇప్పుడు కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కలియుగం యొక్క అంతిమ సమయంలో. సత్యయుగం ఆరంభమవుతుంది, కలియుగము శేషమవుతుంది. ఆ యుగ సంధ్య ఆ మధ్యలో వస్తుంది కల్కి అవతారం. కానీ ఇప్పటికే కలియుగం ఆరంభం ఇప్పుడు 5,000 సంవత్సరాలే అయింది. మరి 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్. మరి ఈ లోపల ఎంతోమంది కల్కి అవతారాలు, వీధికొకరు, మరి ఊరికొకరు. నేను కల్కి అవతారం, నేను నారాయణుని, మా భార్య లక్ష్మి, వచ్చి పూజించండి. దూరం నుంచి దర్శనం చేస్తే ఇంత, దగ్గరకు వస్తే ఇంత, పాదాలు పట్టుకుంటే ఇంత. 40 సార్లు జైలుకి వెళ్ళినా కూడా మళ్ళీ ఆ జనాలు ఆయన్నే పూజిస్తున్నారు. జైలుకి వెళ్ళి చెప్తున్నారు, మథురాలో జైల్లో కృష్ణుడు జన్మించాడు, జన్మించగా నేను జైలుకి వెళ్తే ఏముంది, తప్పేముంది? పుట్టినిల్లే కదా. మోసపడే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. భగవంతుడి పేరు చెప్పి కల్కి భగవంతుడు నేను, మా ఆవిడ లక్ష్మి, అందరూ పూజించండి. ఇది పరిస్థితి. భగవంతుని నామాన్ని కలుషితం చేస్తున్నారు. వస్తువుల్ని కలుషితం చేసే వాళ్ళని చూశాము. నీటిని కలుషితం చేస్తున్నారు, భూమిని కలుషితం చేస్తున్నారు, వాయువుని కలుషితం చేస్తున్నారు. వస్తువులు, ప్రతి వస్తువుని కలుషితం చేస్తున్నారు. చివరికి భగవంతుని నామాన్ని కలుషితం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, సాయిరామ్ అంటారు. రాముడికి ఈయనకి సంబంధమే లేదు. ఈయన ఎవరు? ఒక ఫకీరు, ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన, ఒక ఫకీరు, అడుక్కునేవాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పైన. ఎవరు? పిచ్చివారే, జనాలు, గొర్రెలు. గొర్రె, ఒక వీడియోలో చూశాను, ఒక గొర్రెకి నీళ్ళు తాపాలి. గొర్రెల మందం ఉంది. మరి గొర్రెలు కాసేవాడు నీళ్ళు తాపడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నీళ్ళు తాగడం లేదు. గొర్రెలు నీళ్ళు తాగడం లేదు. దారిలోనే అక్కడే ఉన్నాయి 100,000 గొర్రెలు. నీళ్ళు తాపాలి. మరి ఎంతో ప్రయత్నించాడు, నీళ్ళు తాపలేకపోయాడు. ఒక గొర్రెని తీసుకొని వచ్చి బలవంతంగా తీసుకెళ్ళి నీళ్ళలో తోసేశాడు. తోసేయి కానీ మిగతా గొర్రెలన్నీ నీళ్ళలో దూకేశాయి. ఇది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సహస్రనామాలు వచ్చేసాయి ఆయనకి. మరి ఒక ఫకీరు, ముస్లిం, మరి భగవంతుడి లక్షణాలు ఉంటాయి. భగవంతుడి అవతారం ఇలా ఉంటుంది, భగవంతుడి లక్షణాలు అనేవి ఉంటాయి. శాస్త్ర ప్రమాణం ఇలాగే ఉంటారు. భగవంతుడు 16 సంవత్సరాలు యువకుడిలాగానే ఉంటారు, ఏ అవతారమైనా సరే. మరి ఒక ముసలివాడు ఫకీరు, మరి జీవితంలో ఎప్పుడు కూడా కృష్ణారామాని ఎప్పుడు చెప్పలేదు. అటువంటి వాడిని తీసుకెళ్ళి భగవంతుడు అని కూర్చోబెట్టుకున్నాడు. ఎవరు అవతారం? దత్తాత్రేయ అవతారం. మరి స్వామి అవతారం దత్తాత్రేయం, మళ్ళీ దత్తాత్రేయం ఇంకొక అవతారం. ఆహా! మరి కలుషితం. కృష్ణుడిని రాముడిని చేర్చేశారు, సహస్రనామాలు పుట్టించేశారు అప్పటికప్పుడే. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దిగజారిన బ్రాహ్మణులు, ఎవరైతే రామకృష్ణుని పూజించడం లేదు. మరి విగ్రహాలు రాముడి పక్కన, వెంకటేశ్వర స్వామి పక్కన సాయిబాబా విగ్రహాలు ఎవరు పెడుతున్నారు? బ్రాహ్మణులే కదా. శాస్త్రజ్ఞానం లేని వారు, కేవలం పేరుకు మాత్రమే బ్రాహ్మణులు. అటువంటి వారు మాత్రమే సాయిబాబా తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి పక్కన, మరి రాముడి పక్కన
కృష్ణుడి పక్కన ఆ మందిరంలో కూర్చోబెడతారు తీసుకెళ్ళి. నిజానికి నిజమైన శాస్త్ర ప్రమాణం తెలిసిన బ్రాహ్మణులు మరి ఆకలితోటైనా చేస్తారు, కానీ ఎప్పుడు కూడా రాముడి సేవ, కృష్ణుడి సేవ, వెంకటేశ్వర స్వామి సేవ వదిలి వెళ్ళరు. నామం కూడా కలుషితం, వస్తువులు ఎలాగో కలుషితం, నామాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. కనీసం అత్యంత పవిత్రమైనది నామం, ఆ నామాన్ని కూడా కలుషితం చేస్తున్నాయి. ఇది పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. మరి తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు, జనాలు గొర్రెలు వెళ్ళిపోతున్నారు. అరే మీ పూర్వీకులు ఎప్పుడు కూడా ఆయన ఎవరో తెలియదు, మీ పూర్వీకులకి అందరూ కూడా రాముడిని, కృష్ణుడిని పూజించారు, వెంకటేశ్వర స్వామిని పూజించారు, మీ కులదైవం వెంకటేశ్వర స్వామి. మరి ఆయన వదిలేసి ఇక్కడికేంటి మీరు? ఇంత ఘోరం అయిపోయింది. సహస్రనామాలు వచ్చేసాయి, మరి అష్టోత్తర నామాలు, మరి స్నానాలు, అంతెందుకండి పవలింపు సేవ కూడా వచ్చింది. ఆయా పవలింపు సేవ అంటున్నారు. ఎవరితో పవలిస్తారు మీరు? నారాయణని పవలిస్తారు, వెంకటేశ్వర స్వామిని పవలిస్తారు, నారాయణ పవలిస్తారు లక్ష్మితోటి, వెంకటేశ్వర స్వామిని పవలిస్తారు పద్మావతితోటి. మరి ఈయన ఫకీర్ని ఎవరితోటి పవలిస్తారు చెప్పండి? పవలింపు సేవలు చేస్తున్నారు. ఎంత ఘోరం అయిపోయింది చూడండి. మోసం చేసేవాళ్ళంటే మరి మోసపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది పరిస్థితి. కనుక భగవంతుడు లక్షణాలు అనేవి ఉంటాయి. ఆ లక్షణాలు శాస్త్ర ప్రమాణాలను బట్టి మన పూర్వీకులు, మన ఆచార్యులు, మన గురువు గారు ఏ దారిలో అయితే వెళ్ళారు ఆ దారిలో వెళ్తే మనం కూడా క్షేమంగా వెళ్తాం. కొత్తగా దారి కనిపెట్టాల్సిన అవసరం లేదు. వారు వెళ్ళిన దారిలో వెళ్తే సురక్షితంగా వెళ్తాం. వారు ఎక్కడ చేరారో అక్కడికే చేరుతాం. కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరమే లేదు. కనుక భగవంతుడు భక్తికి మాత్రమే వశమవుతాడు. దామోదరుడు ఐశ్వర్య శక్తి అంటుంది, అమ్మో ఎవరిని కట్టేయాలనుకుంటున్నావు? అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి, ఈయన కట్టేయలేవు. కనీసం ఈయన నీడను చూడటానికి కోట్ల మంది ఋషిముళ్ళు కోట్ల యుగాల నుంచి తపస్సు చేస్తున్నారు. కనీసం ఈయన నీడను కూడా చూడలేదు. నువ్వు పరిగెత్తుకుంటూ వెంటాడి మరి ఈయన కట్టేస్తున్నావు. ఓహో అంటుంది ఐశ్వర్య శక్తి. కానీ యశోదలో ఉన్న వాత్సల్య శక్తి అంటుంది, చూద్దాం ఎవరు గెలుద్దాం. వాత్సల్య శక్తి అంటుంది, నేను కట్టేస్తాను అంతే. మరి 100 అయినా 106 సరే. ఉదయం నుంచి ప్రయత్నిస్తుంది, మధ్యాహ్నం అయిపోయింది, 2 అంగుళాలు దూరం ఈ తాడుకి ఆ తాడుకి, ముడి పట్టడం లేదు. అయినా కూడా యశోద వదలటం లేదు. కొప్పులో ఉన్న పూలన్నీ కింద పడిపోయాయి, చెమట పడుతుంది, అయినా కూడా వదలటం. కట్టేస్తాను ఎలాగే. అప్పుడు వాత్సల్య ప్రేమ ఎదురుగా ఐశ్వర్య శక్తి ఓడిపోయింది. సరే అమ్మ కట్టేయండి, నీ ముందు ఓడిపోయినట్లే నేను చేతులు ఎత్తేస్తాను. అందుకే దామోదరుడై కట్టబడ్డాడు, రోటికి కట్టబడ్డాడు. తూయో మాయై వందు. మరి విగ్రహ రూపంలో స్వామి సులభము. సరే, విగ్రహానికి మనము ప్రతిదీ సమర్పించాలి. హృదయం అనే పుష్పాన్ని సమర్పించాలి. హృదయంలో భక్తి ఉంటుంది. ఈ భక్తిని మనం స్వామికి సమర్పిస్తే స్వామి సంతృప్తి అవుతారు. సరే, ఇంకేం చేయాలి? వాయినాలు పాడు. మరి మీకు ఉన్న సంశయాలన్నీ పోతాయి. ఒక్కసారిగా వాయినాలు పాడి, ఒక్కసారి నోటి ద్వారా మీరు పాడండి. స్వామి గుణాలని కీర్తించండి, స్వామి నామాల్ని ఒకసారి పాడండి. మన తినాల్ సిందిక్క, మనసులో స్మరించిన చాలు మీ పాపాలన్నీ పోతాయి. ఈ జన్మ పాపాలు కాదు, పూర్వజన్మ పాపాలు, ఇప్పుడు చేస్తున్న సంచిత కర్మ క్రియమానం అన్నీ పోతాయి. ఒక్కసారి మనసులో స్మరించినా చాలు స్వామిని, అన్నీ పోతాయి అంటున్నారు అమ్మవారు. పోయ పిలయ్యం అంటే సంచితమైన పాపం. సంచితం ఇంకా ప్రారంధంలోకి రాలేదు, సంచిత రూపంలో ఉంది. పోయ పిలయ్యం అంటే సంచితమైన పాపం. ఇంకా ఏంటి? పుగుదరువ నిన్ననుపు, ఆగామి అంటే క్రియమానం, ఆగామి ప్రారంభం తీది.
అంటే భవిష్యత్తులో వస్తుంది. మరి ఇది కూడా నష్టమైపోతుంది. 3 కర్మలు అర్థమైపోయింది కదా. వండుకున్న అన్నము ఇది ప్రారంభం. వండుకున్న అన్నము కంచంలో ఉంది, ఎవరు తింటారు? మీరే తింటారు. మీ కంచంలో ఉంది, మీరే తింటారు. తినక తప్పదు. ఇది ప్రారంభం. ప్రస్తుతం మనం అనుభవిస్తాం. సంచిత కర్మ, సంచిలో ఉన్న బియ్యం. మరి సంచిలో ఉన్న బియ్యం మార్కెట్ నుంచి సంచిలోకి వచ్చాయి, ఇంట్లో ఉన్నాయి. రేపు కాకపోతే ఎల్లుండి వండక తప్పదు. సంచిత కర్మ. మీ ఇంట్లో ఉన్న బియ్యం వండుకోవాలి. ఇప్పుడు వండిన అన్నం మీరు తినాలి, రేపు ఆ బియ్యం కాస్త అన్నం అవుతుంది, ఆ అన్నం కూడా మీరు తినాలి. ఇక ఆగామి క్రియమానం అంటే ఆగామి, పొలంలో ఉన్న బియ్యం వస్తాయి, ఏదో ఒక రోజు ఇంట్లోకి వస్తాయి. పొలంలో ఉన్నాయి, సంచిలోకి వస్తాయి, సంచిలో ఉన్నాయి, దవర్లోకి వస్తాయి, దవర్లో ఉన్నాయి, నోట్లోకి వెళ్ళిపోతాయి. ఈ 3 రకాల కర్మలు కూడా నష్టమైపోతాయి. ఒకసారి నోరు తెరిచి కృష్ణ, రామ, గోవింద, నారాయణ అంటే అత్యంత మధురమైనవి భగవంతుడి నామాలు. ఏదో ఒక నామం, స్వామి నామాన్ని ఉచ్చారణ చేస్తే చాలు. స్వామి అత్యంత దయగలిగిన స్వామి. పరిగెత్తుకుంటూ వస్తారు స్వామి. చూడండి, ఉడత చూడండి. ఎప్పుడైతే సేతుబంధనం తయారు చేసేటప్పుడు శ్రీరామచంద్రుడు గమనిస్తున్నారు. పెద్ద పెద్ద వానరులందరూ కూడా పెద్ద పెద్ద రాళ్ళను, పర్వతాలను తీసుకొచ్చి ఆ బంధనం తయారు చేస్తున్నారు, సేతుబంధనం. ఒక ఉడత ఏం చేసింది? మెల్లమెల్లగా వెళ్ళేసింది, సముద్రంలో మునిగేసింది, మళ్ళీ ఒడ్డుకొచ్చేసింది, ఇలా బొల్లేసింది. ఆ ఇసుక రేణువులు తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వేసింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ బొల్లేయింది, ఇలా మళ్ళీ. శ్రీరామచంద్రుడు గమనిస్తున్నారు. అయ్యో, ఉడత అంటుంది, స్వామి పెద్ద పెద్ద వానరులు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకెళ్ళి సేతుబంధనం తయారు చేస్తున్నారు. నేను చిన్న ఉడతను కదా, పెద్ద పెద్ద రాళ్ళను తీసుకెళ్ళలేను. కనీసం ఇసుక రేణువులైనా తీసుకెళ్ళి మీ యొక్క ఈ సేవలో ఎంతో కొంత ఉడతను కాబట్టి ఉడత భక్తి చేయగలను అంటూ కాస్త ఇటు బొల్లాడి ఆ యొక్క ఇసుక రేణువుల్ని కాస్త వేస్తున్నాడు. ఇది కూడా సేవే కదా స్వామి. అబ్బా అంటూ స్వామికి హృదయంలో దయ వచ్చేసింది. వెంటనే వీపు మీద బాగా చేస్తున్నాం అంటూ ఇలా నెమరారు. కనీసం ఉడత భక్తి చేసినా కూడా స్వామి హృదయం ద్రవిస్తుంది కదా. మరి పెద్ద వాళ్ళు పెద్ద భక్తి చేస్తారు, మనం ఉడత భక్తి అయినా చేస్తే స్వామి హృదయం ద్రవిస్తుంది. ఏదో ఒక రోజు మన వీపు మీద కూడా స్వామి మన తల మీద కూడా ఇలా చేయి పెట్టేసి పర్వాలేదు అని అంటాడు కదా. అందుకే అమ్మవారు ఇక్కడ తూయినిల్ తూసాగుం అనండి, చెప్పండి, ఒకసారి నోరు తెరిచి చెప్పండి భగవంతుని నామాలు. మీకున్న సందేహాలన్నీ పోతాయి. ఒకసారి నోరు తెరిచి చెప్పండి ఒకసారి భగవంతుని నామాలు అంటూ అమ్మవారు వేడుకున్నారు. ఏలోరి అంబాబాయ్. ఇదే మన యొక్క వ్రతం. కనుక ప్రారబ్ధ కర్మ నష్టమైపోతుంది. ఇక్కడ 3 విషయాలండి. ఒకటి, దామోదర నామం తీసుకున్నది. దామోదరుడు చూడండి, కుబేరుడు యొక్క 2 కుమారులు చెట్ల రూపంలో నారదముని శాపం ఇచ్చారు. చెట్ల రూపంలో పడున్నారు వందల వేల సంవత్సరాల నుంచి. నలగూపుర, మణిగ్రీవుడు 2. మరి ఆ దామోదరుడు వచ్చి ఉద్ధరించాడు కదా. ఇదొకటి. 3 రకాల కర్మలు నష్టమైపోతాయి. ఇది 2వ విషయం. 3వది, శ్రీ విగ్రహం. ఏ విగ్రహం అయితే మన ఎదురుగా ఉంది, మనము భక్తి చేయడానికి సులభం. కొంతమంది పాపిస్టులు అంటారు, రోజు మందిరం వెళ్ళాలా ఏంటి, రోజు స్వామిని చూడాలా ఏంటి, మరి ఒకసారి ఇంట్లో కూర్చొని తలుచుకుంటే సరిపోదా ఏంటి, మరి రోజు మీరు వండుకోవాలా ఏంటి, ఒకసారి తలుచుకోండి, కూర్చోండి, పొట్ట నిండిపోద్ది కదా. మరి ఇలా పాపిస్టులు వాళ్ళు ఎలాగో చేయరు, మరి చేసే వాళ్ళు కూడా చేయనివ్వరు. మరి
ట్రాన్స్ఫర్ ఉంది. ట్రాన్స్ఫర్ ఉందంటే ట్రాన్స్ఫరానికి కనెక్షన్ ఇస్తే కదా మన ఇంటికి కరెంట్ వచ్చేది. కనుక స్వామి ఉన్నారు. మనము చేసే ప్రతి సేవ సులభమవుతుంది స్వామి ఎదురుగా, ప్రతిదీ కూడా. అందుకే 3 విషయాలు. ఒకటి దామోదర నామం, ఇంకోటి కర్మ విషయం చెప్పారు, ఇంకోటి విగ్రహం. విగ్రహం చూడండి, మనం ఏం చెప్తే విగ్రహం వింటుందండి, చెప్తుంది, బదులిస్తుంది. మనకే చెవులు సరిగ్గా పనిచేయడం లేదు. చెప్తుంది, మనం చెప్పే మాటలు వింటుందంటే మాట్లాడుతుంది. మీరు తినిపించాలే కానీ తింటుంది. మీరు అంతెందుకండి బాబు, నడిపించాలే కానీ నడుస్తుంది కూడా విగ్రహం. పూరిలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో సాక్షి గోపాలుడు అనే ఒక మందిరం ఉందండి. ఈ విషయం మనం సమయం ఉన్నప్పుడు మనం చెప్పుకుంటాం. బృందావనం నుంచి నడిచి వచ్చాడండి స్వామి సాక్ష్యం ఇవ్వడానికి. అందుకే ఆయన పేరు సాక్షి గోపాలుడు అని పడింది. నిజానికి గోపాలుడు ఆయన పేరు. మరి సాక్ష్యం ఇవ్వడానికి బృందావనం నుంచి నడిచి వచ్చాడు. నడిపించే వాళ్ళు ఉండాలే కానీ నడుస్తాడు స్వామి. ఆ జగన్నాథపురిలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో అల్లర్నాథుడు అనే ఒక మందిరం ఉంది. అద్భుతమైన ఘటన జరిగింది. ఈ చిన్న విషయం చెప్పుకున్నాను. జగన్నాథపురి వెళ్తే దర్శిస్తారు అల్లర్నాథుడు అనే ఒక నారాయణ మందిరం. చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదా పద్మాలు పడుకొని ఉంటారు. ఒక 500 సంవత్సరాల క్రితం జరిగినవి ఇవన్నీ కూడా. ఆ ఊర్లో పూజారి ఉన్నారు. ఆయన ప్రతిరోజు స్వామి సేవ చేసేవారు, నారాయణ సేవ చేసేవారు. ప్రతిరోజు ఇంట్లో నైవేద్యం భార్య వండేవారు, తీసుకెళ్ళి సేవ, పూజ, నైవేద్యం, హారతి ఇచ్చేవారు, వచ్చేవారు. ఒకసారి ఏం జరిగింది, నాన్నగారు అన్నారు పిల్లవాడితోటి, సరే నేను పక్కూరికి వెళ్ళాలి భిక్ష తీసుకోవడానికి. సరే ఈరోజు పిల్లవాడిని పంపించేసి మరి ఏదో ఒక నైవేద్యం ఇచ్చేసి పిల్లవాడు వెళ్ళి ఇస్తాడు, వాడు చేస్తాడులే అని చెప్పి నాన్నగారు చెప్పి పక్కూరికి వెళ్ళిపోయారు. అమ్మగారు ఏం చేశారు, నైవేద్యం వండారు, పాయసం వండారు, పిల్లవాడి చేతిలో పెట్టారు. స్వామికి ఇచ్చేసే, స్వామికి నైవేద్యం పెట్టేసి అని చెప్పి అమ్మవారు చెప్పారు. పిల్లవాడు చిన్న పిల్లవాడు, 5-6 సంవత్సరాల పిల్లవాడు. మరి పట్టుకున్నాడు పాయసం, వెళ్ళాడు మందిరం, తలుపులు తెరిచాడు. స్వామి పిల్లవాడు. మరి పిల్లవాడు బుద్ధి ఎలా ఉంటుంది, కపటం ఏముంటుంది. వెళ్ళాను, స్వామి మా నాన్నగారు పక్కూరికి వెళ్ళారు భిక్ష తీసుకోవడానికి, నన్ను పంపించారు. పాయసం మా అమ్మ వండారు, పాయసం ఎదురుగా పెడుతున్నాను. మందిరం ఎదురుగా పిల్లలు ఆడుకుంటున్నారు, రోజు వాళ్ళతో ఆడుకుంటున్నాను, నా కోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు త్వరగా తినేస్తే నేను వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తాను అని చెప్పాడు. అక్కడ పెట్టేశాడు, తలుపులు వేసి వెళ్ళిపోయాడు. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చాడు, చూశాడు పాయసం అలాగే ఉంది. స్వామి పాయసం తినలేదేంటి? ఓహో మా నాన్నగారు లేరానే, ఆయన రారు, మరి ఆయన కోసం ఎదురు చూస్తే రేపు వస్తారో ఎల్లుండి వస్తారో ఏమో, మరి ఆకలితో మీరే ఉంటారు, మీ ఇష్టం, తినేసేయండి స్వామి తొందరగా. మా అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకా రాలేదేంటి, పాత్ర తీసుకొని తొందరగా తినేసేయండి స్వామి. ఓహో నేను ఆడుకోవడానికి వెళ్ళానే, అందుకని తినడం లేదంట. ఓహో మా నాన్నగారు రకరకాల మంత్రాలు చెప్తారు, అవి నాకు రావానా, తినండి స్వామి అని అంటూ ఆడవడం మొదలెట్టాడు. స్వామి ప్రత్యక్షంగా వచ్చాడు. వచ్చేసాను, ఆకలిస్తుంది. ఓ ఎక్కడికి వెళ్ళారా, బయటికి వెళ్ళారండి? చాలా దూరం వెళ్ళాను, ఇప్పుడే వినిపించింది నీ మాట. సరే తినండి స్వామి ఎదురుగా కూర్చొని తిన్నారు. పాత్ర ఖాళీ అయిపోయింది, ఉత్త పాత్ర పట్టుకొని బయలుదేరాడు ఇంటికి. పాత్ర ఇంట్లో ఇచ్చేసాడు. అమ్మగారు చూసారా ఇలా, ప్రసాదం ఎదురా, ఏం ప్రసాదం, స్వామికి ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. పిల్లలందరూ పంచేసావా ఏంటి? పిల్లడికి పంచలేదు. మరి ఎవరికి ఇచ్చావు? మరి నాన్నగారు ఎవరికి ఇస్తున్నారు, ఆయనకి ఇచ్చేసాను నేను. స్వామి తినేశారు. మరి అమ్మగారు అనుకుంటున్నారు మొత్తానికి వీడు తిన్నాడు, పిల్లలకు పంచేశాడు ప్రసాదం. అమ్మగారు అనుకుంటున్నారు. మరి అంతవరకే ఆవిడ యొక్క సరే తర్వాత రోజు కూడా అలాగే పాయసం పెట్టేసింది. తర్వాత రోజు కూడా తీసుకెళ్ళాడు. స్వామి ఈరోజు లేట్ చేయకండి,
మరి ఈరోజు కూడా మా నాన్నగారు రాలేదు. తీసుకెళ్ళండి. వెంటనే వచ్చాడు స్వామి. నేను లేట్ చేశాడు. ఈరోజు వెంటనే వచ్చాడు. ఆకలి ఇస్తుంది ఉదయం నుంచి. తీసుకోవచ్చు. 2 రోజులు 3 రోజులు 4వ రోజు నాన్నగారు వచ్చారు. రాగానే అమ్మగారు చెప్పారు, ఏంటిది తీసుకెళ్తున్నాడు, ప్రసాదం కొద్ది కూడా ఇంటికి తీసుకురావడం లేదు, వాడు తింటున్నాడు, పిల్లవాళ్ళకి పంచుతున్నాడు, ఏమో నాకేం తెలియదు, చెప్తాను వాడి పని. నాన్నగారు సరే ప్రసాదం కూడా నాన్నగారు మరి స్వామి తింటున్నారు కదా, మరి ఇంకేం ప్రసాదం, మొత్తం తినేస్తున్నారు, నాకు కూడా లేదు, మరి ఇంకా పిల్లలు పంచడం ఏంటి? సరే సరే పద, నీ ఆటలు నా దగ్గర కాదు, పద, ఎలా తింటాడో నేను చూస్తాను, పద. పాయసం వాడి చేతిలో పెట్టాడు, పద. పిల్లవాడు తీసుకెళ్ళాడు, స్వామి ఎదురుగా పెట్టాడు. స్వామి స్వామి ఈరోజు మా నాన్నగారు వచ్చారు, తొందరగా తీసుకోండి, నిన్న ఎలా వచ్చారో మొన్న ఎలా వచ్చారో అలా తొందరగా తీసుకోండి. స్వామి రావలేదు. స్వామి నా మాటలు అబద్ధం అనుకుంటారు, నేనే తినేసాను, నా పిల్లలకు పనిచేశాను నా ఫ్రెండ్స్కి అని అనుకుంటారు. స్వామి రండి స్వామి, రావడం లేదు. అప్పుడు పిల్లవాడు అన్నాడు, నాన్నగారు మీరున్నారు కాబట్టి రావడం లేదు. రోజు నేను మంత్రాలతో పిలిచి స్వామి రావడం లేదు, కానీ నువ్వు ఈ 2 రోజుల్లో నువ్వు ఎదురుగా కూర్చోబెట్టి తినిపిస్తున్నావు ఏంటి? అబద్ధాలు. మొత్తం ప్రసాదం అంతా నువ్వు తినేస్తున్నావు, పిల్లడికి పెట్టేస్తున్నావు, పెట్టేసి ఉత్త పాత్ర తీసుకెళ్ళి ఇంట్లో ఇస్తున్నావు. అర్థమవుతుంది. లేదు స్వామి నాన్నగారు, నేను అబద్ధం చెప్పడం లేదు, స్వామి ఎదురుగా తింటున్నారు, నేను రోజు చూస్తున్నాను, మరి ఈరోజు ఎందుకు రావడం లేదు? మీరు ఒకసారి బయటికి వెళ్ళండి. మరి నాన్నగారు వెళ్ళారు, కిటికీలో నుంచి ఇలా చూస్తుంది. అప్పుడు పిల్లవాడు ఏడుస్తుంది, స్వామి స్వామి నిజంగా మా నాన్నగారు నా మాటలు అబద్ధం అనుకుంటాడు, ఒకసారి కనిపించండి, పోనీ తినకపోయినా కనిపించండి, ఒకసారి చేయి పెట్టండి అని వేడుకున్నాడు, ఏడుస్తున్నాడు. మరి పిల్లవాడు ఏడుపు చూసి స్వామి ప్రత్యక్షమయ్యాడు, పాయసంలో చేయి పెట్టాడు, చేయిపెట్టగానే వేడివేడి పాయసం. మరి స్వామి వేడివేడి పాయసమైన చేత్తో ఇలా పెట్టుకొని ఇలా తింటున్నాడు. అప్పుడు ఆయన తలుపులు తీసుకొని బయటకు వచ్చారు, లోపలికి వచ్చారు, వచ్చి పాదాల మీద పట్టాడు. పిల్లవాడి మీద ఇంత దయ చూపించారు, నా మీదే, మరి నీకు మంత్రోచ్చారణలో ఉన్న విశ్వాసం నా మీద లేదు, మంత్రాలని పఠిస్తున్నావు బాగానే ఉంది, పూజ చేస్తున్నావు, హారతి చేస్తున్నావు, నైవేద్యం పెడుతున్నావు, విగ్రహం ఎక్కడేమి తింటుందా ఏంటి? మరి ఈ పిల్లవాడు నిష్కపటమైన సరళమైన బుద్ధి, సరళమైన వ్యక్తికి భగవంతుడు తొందరగా దొరుకుతాడు. సరళమైన భక్తి వ్యక్తికి హృదయము వాడు చేసే పనులన్నీ సరళంగా ఉన్నాయి. కపటం ఉందంటే స్వామి రాదు, సరళంగా ఉంటే వచ్చేస్తారు. మరి సరళమైన బుద్ధితోటి వీడిచ్చాడు, అందుకే నేను వచ్చాను అంటూ స్వామి అన్నాడు. కనుక స్వామి అన్నీ చేస్తారు, చేపించేవాళ్ళు ఉండాలి. ఒకసారి భగవన్ నామాలు చెప్పుకున్నాను. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హై గోవింద, గోవింద హై గోవింద, గోకుల నందన నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హై గోవింద, గోకులనందన గోవింద, గోవింద హై గోవింద, గోకులనందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశరథ నందన గోవింద,
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియా గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్య కూర్మా గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారి గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పద్మావతి ప్రియా గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మర్త్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద సారంగ గదధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వానర సేవిత గోవింద వారిది బంధన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాళ గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశమూర్తి గోవింద
గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక నిత్య కళ్యాణ గోవింద మీర జనాభా గోవింద యాకి రామ ప్రియ గోవింద యారి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద యాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యాంతరహిత గోవింద ఏహ పరదాయక గోవింద ఏ పరాచ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శేషాద్రి నిలయ గోవింద శేష సాయివి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోవింద. ఎప్పుడైతే వేడి వేడి పాయసం తిన్నారో స్వామి చేతులు 2000కి కాలింది, ముఖం దగ్గర ఇక్కడ కాలింది. ఇప్పటికి కూడా ఆ కాలిన చిహ్నాలు కనిపిస్తున్నాయి. పూజారిని అడిగితే చూపిస్తారు. 2000 కాలాయి. వేడివేడి పాయసంలో చేతులు పెట్టారు, ఇలా తిన్నారు, ఇక్కడ కాలింది, ఇక్కడ 2000 కాలింది. ఆ కాలిన చిహ్నాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. పూజారిని అడిగితే చూపిస్తారు. పూరి దగ్గర అల్లర్నాథుడు ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ చైతన్య మహాప్రభులు వారు సాష్టాంగ ప్రణామం చేశారు. అక్కడ చేయడంతో ఆ రాయి కూడా ద్రవీభవించింది. చైతన్య మహాప్రభుల వారు ఎంత పొడవు ఉంటారో అంత పొడవు చిహ్నాలు పడిపోయాయి. అక్కడ కాళ్ళు, చేతులు, ముఖం అన్నీ ఏటూ చేట అక్కడ. కనుక రేపు ఆదివారము 9:30కి క్లాస్ ఉంటుందండి. శ్రీ రుక్మిణీ కృష్ణుల యొక్క వివాహ లీలల గురించి చెప్పుకుంటున్నాం. 9:30కి రేపు. హరే కృష్ణ.